శుభోదయము, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ బెల్లపు కరుణాకర్. మనం ఇప్పుడు చూస్తున్నది హైదరాబాద్ సెక్రటేరియట్, తెలంగాణ యొక్క గౌరవప్రదమైన సచివాలయం ముందట ఉన్నాం. చూసుకోవచ్చు, దాని ముందట ఎంత పరిశుభ్రత అనేది ఉంది, పారిశుద్ధ్యం అనేది ఉంది. వాళ్ళ బిల్డింగ్స్ వచ్చేసి సెక్రటేరియట్ వచ్చేసి కోట్లు పెట్టి నిర్మించారు. వాళ్ళు కూర్చుండే ఏసీ గదులు, వాళ్ళు కూర్చుండేటి అన్నీ హైజీనిక్ ఉంటాయి. మరి సామాన్యమైన ప్రజలు తిరిగి ఆడే నేలలు అంటే రోడ్లు ఇలాంటివన్నీ ఎంత దారుణంగా ఉన్నాయి. సాక్షాత్తు తెలంగాణ సచివాలయం ముందే ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ బస్ స్టాండ్ ఒకటి ఉంది, పబ్లిక్ బస్ స్టాండ్. అదైతే మరీ దారుణం. అక్కడే వరంగా అంతే, అక్కడ నిల్చుంటే 1 కిలోమీటర్ అంత దూరం స్మెల్ వస్తుంది టాయిలెట్స్. సో ఇదన్నమాట. అంటే రాజకీయ నాయకులకి ఎంతసేపు డబ్బులు వేట్లలో నొక్కగలుగుతారో వాటిని నిర్మిస్తారు. ఈ పారిశుద్ధ్యము, విద్య ఇట్లాంటి వాటిలలో ఉండదు. సో వాటి మీద పెద్ద ఫోకస్ చేయరు అన్నట్టు. అదే నేను మీకు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. సైనింగ్.